చెప్పండి, మీరు ఏం చెప్తారండి? మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ కాలనీలో ఉంటా ఉన్నారు? అభివృద్ధి ఎన్ని రోజుల నుంచి ఆగిపోయింది మీ కాలనీలో? అంటే నమస్తే అండి, నా పేరు పండుగ రేణుక. నేను స్థానికంగా ఈ ముసాపేటలో ఉంటున్న వ్యక్తిని. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్ళము. ఈ కాలనీ ఇంత బాగా డెవలప్మెంట్ అయిందని చెప్పుకోవాలే కానీ స్లమ్ బస్తీ కంటే ఘోరంగా తయారైంది. ఎందుకంటే ప్రతి కాలనీలో కూడా ప్రతి ఫుట్పాత్లలో మొత్తము అన్ని రకాల, ఇక చెప్పొద్దు, అన్ని రకాల కార్యక్రమాలు జరగడానికి మొత్తం పొలిటికల్గా హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ. స్థానికంగా ప్రతి ఒక్క సమస్యను ఒక కార్పొరేటర్ లెవెల్లో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఇట్లా మీడియా ముందుకు వచ్చి రోడ్ల మీద పడి చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి స్కూళ్ళు పంపించకుండా పార్కుల పొంటి తిరగాల్సిన కర్మ ఏంటండి? ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కాలనీ. అది ఎంత బాగా ఉండాలా, ఇక్కడ ఏ ఫెసిలిటీస్ లేవండి. ఇప్పుడు చైతన్యము జనాల్లో వచ్చి ఒక్కొక్క మనిషి మేము ఒక గ్రూప్ ఏర్పరచుకొని ఇక్కడ ఉన్న ఒక అసోసియేషన్ ఏమి పని చేయట్లేదు. రీసెంట్గా మాకు పెద్ద సమస్య వచ్చి కాలనీలో ఒక్కొక్క సీసీ కెమెరా పెడితే ఒక్క సీసీ కెమెరా పనిచేయలేదండి. తర్వాత గంజాయి బ్యాచ్ తిరుగుతుంది ప్రతి కాలనీలో. ఈ కాలనీలో ప్రతి గల్లీలో కొంతమంది పట్టుకొని కూడా మేము పోలీసులకు అప్పచెప్పాము. పోలీస్ వ్యవస్థ ఇప్పుడు పెట్రోలింగ్ చేస్తూ ఉంది ఎక్కువగా. ప్రతి గల్లీలో కూడా గంజాయి బ్యాచ్ తిరుగుతుందండి. తర్వాత రెండోది ఏంటంటే ప్రతి ఫుట్బాట్ల మీద మీరు ఈవినింగ్ 7కి చూడండి, ఇక్కడ అసలు ఎవడు కూడా ఏ గల్లీలో నుంచి ఎటు వెళ్తున్నాడో తెలియదు. పేరుకే ఈ సిగ్నల్స్ కానీ ఏదో ఒకటి పనిచేయదు. తర్వాత తోపుడు బండ్లు అయితే చెప్పలేనన్ని అనాథరైజ్డ్గా ప్రతి ఒక్క పార్కింగ్ మొత్తం అవే ఆక్యుపై చేసుకొని ఉన్నాయి. ఎంతగానో మంది తిరుగుతారండి ఉద్యోగస్తులు. ఉద్యోగాలు మానుకొని పార్కు స్థలం గురించి ఉద్యమాలు చేయాలా? పార్కులో ఎవడన్నా పడుకుంటాడా అండి? పిల్లలు, చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు వాకింగ్ చేసుకోవడానికి, ఎవరికైనా బాగా వెళ్ళి ఒక 10 నిమిషాలు సేద తీయడానికి ఉండే పార్క్ అది. ఆ పార్కుకి ఇట్లా రోడ్డు మీదకి ఎక్కి మేము ఉద్యమాలు చేయాలండి? రంగనాథ్ సార్ని తీసుకొచ్చి ఈడ హైడ్రా కమిషనర్ని పెట్టే అంతవరకు ఉంటుందా అండి? ఇది మన స్లమ్ బస్తీ. అది ఇంత కాలనీలో ఇంత దౌర్జన్యం కాకపోతే ఇక్కడ 2 ఇయర్స్ నుంచి ఆ పెన్షన్కి వేశారు, దిక్కు లేదు, దిమానం లేదు. పోనీ మేము చూస్తున్నాము, మరి ఎందుకు ఆ ఫండ్ రిలీజ్ ఎందుకు కావట్లేదు? ఎవరు ఆపుతున్నారు దాన్ని? స్థానికంగా ఉన్న వాళ్ళు ఎవరైనా నోరు మూసుకున్నారా? ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారు? మా ఏరియా కార్పొరేటర్ గారు ఇప్పుడు చెప్పొద్దు కానీ ఆయన మాకున్నది మేడం ఒక ఆమె ఇంతవరకు ఎప్పుడు కనిపించదు మాకు. నేనైతే మీరు చెప్తే నమ్మరు, మా గ్రూప్లలో మేడం మీరు ముందుకు రండి, ఒక లేడీ కార్పొరేటర్ అయినప్పుడు మన కాలనీలో ఎంత బాగా డెవలప్మెంట్ జరగాలి. ఆమెను ఎప్పుడు ఇక్కడ వరకు రానియరు. ఎక్కడైనా ఏదైనా ఇనాగ్రేషన్స్ దగ్గర మేడం కనిపిస్తుంది.